ఏం చేయాలి అంటే ఇలా వేసుకోవాలి, ఈ ఖర్చును వదులుకోవాలి యువతలకి, అర్థమైందా? ఇది గుర్తుంచుకోండి. ఇది మొత్తం కూడా ఇటువైపు మన క్లాత్ ఉండేటట్టు, ఇది మొత్తం కూడా క్లాత్ ఉండేటట్టుగా చూసుకోండి కొంచెం కొంచెం. తర్వాతకు వచ్చేసి మనం ఏం చేయాలి అంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్ని తీసుకోవాలి. ఇప్పుడు మీరు కుట్టుకున్న బ్లౌజే, మనం ఏం అవసరం లేదు. బాడీ పరంగా అయితే మనం ఇలా కొలుచుకుంటాం కదా, అది ఇలా పెట్టుకోవాలి. అది లేదు, ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక బ్లౌజ్ కుట్టుకున్నాం, బాడీ మెజర్మెంట్ అనేది అర్థమైపోయింది. ఇప్పుడు ఇదే ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా డైరెక్ట్గా పెట్టుకోవాలి, పైన ఖర్చు వదులుకొని ఇలా, అంటే ఇంత పెడితే సరిపోతుంది. దానికి కొంతమందికి పైకి పోవచ్చు, కొంతమంది దాటవచ్చు కూడా. ఎంత అవుతుందో అంతే పెట్టుకోండి, అర్థమైందా? కొంతమందికి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే నార్మల్ బ్లౌజ్ లాగానే కిందికి వచ్చేస్తుంది ఇది, అర్థమైంది? ఇక్కడికి కూడా వస్తుంది. ఫ్రంట్కే పెట్టాలి కొలత, బ్యాక్కే పెట్టాలి. ఇక్కడికి వచ్చిన దాన్ని మనం ఇక్కడికి వచ్చేసరికి సైడ్ జాయింట్లోకి వచ్చేసరికి దీన్ని కలపాలి, ఇక్కడ పెంచాలి. ఇక్కడ సైడ్ జాయింట్లోకి వచ్చేసరికి మనం క్రాస్గా దీన్ని కలుపుకునే శక్తి ఉండాలి మనకు, అర్థమైంది? ఇలా చేసుకోవాలి, ఓకేనా? ఉండదు మ్యాక్సిమం, ఎవరికైనా బ్యాక్ ఎంత ఉందో ఫ్రంట్ అంతే ఉంటుంది. ఎవరికో ఒకళ్ళకి మా చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనకి ఈ ప్రాబ్లం ఉంటుంది, తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం పైకి ఉంటుంది. వాళ్ళకి ఇలా సమానంగా పెట్టుకున్నా కూడా ఏం కాదు, ఓకేనా? ఇది పొడవు చూసుకోవాలి. పొడవు అయిపోయింది కదా మనకి, సేమ్ వెడల్పు కూడా. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్లో మనం ఎలా అయితే పెంచుకున్నామో, నార్మల్ బ్లౌజ్లో మనం ఏం చేసాము మామూలుగా అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఒక జాయింట్ అనేది వేస్తాం. ప్రిన్స్ కట్ అంటే ఇలా వస్తుంది జాయింట్ ఫ్రంట్ పార్ట్కి. ఈ జాయింట్కి మనకు కావాల్సింది ఎంత? ఇక్కడ ఖర్చు ఒక హాఫ్ ఇంచ్ అనుకుందాం. 1 ఇంచ్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ చేస్తేనే కదా మనకి కవర్ అయ్యేది. ఇక్కడ కూడా 1 ఇంచ్, అర్థమైందా? ఇది మనకి ప్రతి ఒక్క బ్లౌజ్కి ఉండాల్సిందే 1 ఇంచ్, ఓకే. ఇక నార్మల్ చెస్ట్ వాళ్ళకైతే ఇంకా మీరు విడిగా కలపాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీడియం చెస్ట్ ఉంది వాళ్ళకి ఇంకొక ఇంచ్ యాడ్ చేసుకోవాలి, 2 ఇంచెస్. మొత్తం ఎంత అయింది ఇది ఇప్పుడు? 2 ఇంచెస్. ఇంకా హెవీ చెస్ట్ ఉంది వాళ్ళకి ఇంకా ఇక్కడ కొంచెం ఇంకా యాడ్ చేసుకోవాలి, సేమ్ నార్మల్ బ్లౌజ్ లాగానే. అర్థమైంది కదా ఈ మెథడ్? ఇది సైడ్కి పెంచుకోవాలి, పొడవు చూసుకోవాలి, పొడవు ఉన్నంత పెట్టుకోవాలి. తర్వాతకి వెడల్పులో మనకు కావాల్సినంత పెంచుకోవాలి. కానీ అందరికీ ఇది ఉండాలి, చెస్ట్ ఉన్నా లేకపోయినా ఇది జాయింట్ కోసం పెంచింది మనం, అర్థమైందా? ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. దీనికి మించి ఏదైనా ఉంది అంటే అది చెస్ట్ కోసం మనం పెంచుకున్నది, అర్థమైందా? అలా చూసుకోవాలి. ఇది కూడా మీకు ఒక బ్లౌజ్ కుడితేనే అర్థమవుతుంది ఎవరికి ఎంత పెట్టాలి అనేది, ఓకేనా? ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి కరెక్ట్గా ఉంది కాబట్టి మనం ఇలా పెంచేసుకొని మినిమం 2 ఇంచెసే పెడదాం నార్మల్గా. ఎవరికైనా 2 ఇంచెసే పెట్టండి మీరు ఫస్ట్లో, తర్వాతకి దీంట్లో కలపండి. అయిపోయింది ఇది ఫ్రంట్ పార్ట్. తర్వాతకు వచ్చేసి దీన్ని ఏం చేయాలి అంటే ఇలా వేసుకొని షోల్డర్ కటింగ్ చేసేసుకోవాలి. షోల్డర్ కటింగ్ చేసుకొని తర్వాతకి దీన్ని ఇలా అనుకొని సేమ్ షోల్డర్, ఏం మార్పులు చేయొద్దు, ఇలా, ఓకేనా? ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేయాలంటే ఈ షోల్డర్ మీద ఇక్కడ కాటు పెట్టేసేయాలి, ఓకేనా? ఇక్కడ కాటు పెట్టేసిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఇటు జరిపేసి 2 ఇంచెస్కి మళ్ళీ కాటు పెట్టేసుకోవాలి. ఇక్కడ కాటు, ఇక్కడ కూడా కాటు, ఓకేనా? ఖర్చు కోసం అన్నది. ఇది మిగిలింది లోనకు వదిలేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉంది, ఇప్పుడు మనకి ఇది ఇలా ఉన్నదాన్ని మనం ఏం చేయాలంటే బ్యాక్ ఫ్రంట్ తీసేసుకోవాలి ఫస్ట్, కదలకుండా ఉంటుంది కాబట్టి, ఓకేనా? ఇలా మనం నార్మల్ బ్లౌజ్ని తీసాం కదా, దీనికి కూడా అంతే సేమ్ ఇలా బ్యాక్ ఫ్రంట్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయండి అంటే 1 ఇంచ్ కొంచెం క్రాస్ తీయండి. ఇది తీయడం వల్ల బాగుంటుంది, ఓకేనా? ఒక 1 ఇంచ్ ప్రిన్స్ కట్కి బోట్ నెక్కి మాత్రమే, అంతే. ప్రిన్స్ కట్కే ఇది కేవలం ఈడ 1 ఇంచ్ ఇది అన్ని నార్మల్ లాగానే తీసేసాను. ఇప్పుడు దీంట్లో ఏం లేదు, ఒక స్ట్రైట్ ఒకటే ఉంది. ఇక్కడ ఎక్స్ట్రా నేను ఒక 1 ఇంచ్ ఇక్కడ తీసాను. ఇది ఏం తీసినా ఓకే, తీయకపోయినా ఏం కాదు. ఇది తీయడం వల్ల మనకి ఏంటంటే షేప్ మంచిగా వస్తుంది అనమాట ముందు, ఓకేనా? ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మీరు డాట్స్కి ఎలా అయితే వేస్తున్నారో సేమ్ డ్రాయింగ్ ఇక్కడ వేయాలి అలాగా, ఓకేనా? ఇప్పుడు ఒకవేళ మనకి కొంతమందికి ఏమవుతుందంటే బ్యాక్ ఎక్కువగా ఉంటుంది వెడల్పు, ఫ్రంట్ తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఇది ఏమన్నా లూజ్ ఉంటుంది కొంచెం. అది ఏంటంటే అందరికీ కవర్ కావాలి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న నెక్ ఉంది కదా, దీన్ని కొంచెం ఇటు జరిపి దీన్ని కొంచెం తీసేయాలి, అర్థమైందా? కట్ చేసుకోవాలి, కొంచెం తీసేయాలి. ఇది తీసేస్తేనే ఫ్రంట్ పార్ట్ అనేది మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా చిన్నగా దీంట్లోకి అలా తీసేసుకుంటే ఈ వెడల్పు తక్కువ ఉంటుంది కదా ఎవరికైనా, ఈ వెడల్పు అనేది తక్కువ ఉంటుంది, ఈ వెడల్పు ఎక్కువ ఉంటుంది కదా. ఇది స్ట్రైట్ మీద, అది క్రాస్ కాబట్టి డీప్ నెక్లు పెట్టాము కాబట్టి కవర్ అవుతుంది. ఇది హై నెక్ కదా మనకి, అందువల్ల కొంచెం తీసేసుకోవాలి. మనం తీసేసుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది, ఓకేనా? ఇప్పుడు ఒకవేళ మనకి ముందుక్సులు పెట్టుకుంటున్నాము, ఇప్పుడు ఇక్కడ ఇలా కూడా తీయొచ్చు ముందుక్సులకి. ఒకవేళ అలా తీయడం మనకు వద్దు అనుకుంటే ఇలా కూడా తీసేసుకోవచ్చు.
కొంచెం ఇక్కడ కూడా తీసేసుకోవచ్చు. ముందు ఉక్సులు పెట్టిన బ్లౌజ్కి ఒకవేళ మీకు ముందు లూజు తీసేయాలి అనుకుంటే అది తీసేయకపోయినా ఏం కాదు, ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలంటే ఇది తీసేసుకుంటాం మేము మాస్టర్స్. ఓకేనా? ఇలా ఫ్రంట్ హుక్స్కి ఇటు, బ్యాక్ ఓపెన్కి అయితే ఇటు. అర్థమైంది కదా? ఇవి రెండు కొంచెం నేను ఎంత తీసాను, చిన్న చిన్న ముక్కలు తీసేసాను. ఇవి ఓ పావు ఇంచు ఇలా తీసేసిన తర్వాత ఇవి రెండింటిని సెంటర్ చేయండి. ఇలా సెంటర్ అంటే ఇక్కడికి వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఎవరికైతే మీరు డాట్ ఎంత పెడతారో అంతే పెట్టుకోండి. ఎంత ఒక 3 పెడుతున్నారు అంతే కదా? నార్మల్ బ్లౌజ్ 3 పెడుతున్నారు, ఇంత పెట్టేసేయండి. తర్వాత ఇక్కడ ఎంత మనం పెట్టేది 2 ఇంచులు. ఈ 2 ఇంచులు ఇక్కడ గీసేయండి. ఓకేనా? ఇలా గీసేసి దీనికి ఖర్చుని యాడ్ చేయాలి. ఇవి 2 ఖర్చులు. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, స్ట్రైట్గా డాట్ పాయింట్ని మనం కొలుచుకోవాలి. డాట్ పాయింట్ మీరు నార్మల్ బ్లౌజ్ కొలిచారు కదా, సేమ్ దీన్ని కూడా అంతే కొలుచుకోవాలి. ఇలా ఎంత ఉంది మినిమం ఇప్పుడు డాట్ పాయింట్? 10 ఉంది. 10 అంటే 10.5 దాకా పెట్టుకోవాలి. ఇది అది క్రాస్ కాబట్టి కరెక్ట్గా పెట్టాలి. ఇది మనకి స్ట్రైట్గా కట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం కిందికి పెట్టాలి, 1/2 ఇంచ్ కిందికి పెట్టుకోవాలి. పెట్టేసుకొని దీన్ని ఏం చేయాలంటే చూడండి, చిన్నగా ఉండి లేని క్రాస్ మనకి ఇది తిప్పినట్టు కూడా అర్థం కాకుండా ఇలా తిప్పి దీంట్లోకి మనం కలపాలి. అర్థమైంది? ఇలా కొంచెం పైకి, అర్థమైందా? కొద్దిగా పైకి తీసేయాలి. ఇలా పెట్టుకొని ఇప్పుడు ఇది వచ్చేసి ఖర్చు అన్నట్టు దీని ప్రకారం మనం కట్ చేసేసుకోవాలి. ఇది అర్థమైందా? ఇది కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి కుట్టు అనేది పడుతుంది. ఓకేనా? ఇలా తర్వాతకు వచ్చేసి ఇప్పుడు ఈ డాట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా మనకి, ఈ డాట్ పాయింట్కి దీనికి ఏం చేయాలంటే ఇలా వేయాలి. ఇక్కడ మనం బ్లౌజ్కి వేసిన డాట్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు ఆ షేప్ కనిపించాలి. ఇది కొంచెం ఏంటంటే కొంచెం లాంగ్గా పోవాలి. ఇది స్ట్రైట్గా వచ్చింది కదా, ఇది చిన్న ఎస్ గుర్తు అనేది రావాలి. చిన్నగా ఏదో ఇలా ఉండి లేనట్టుగా కరువు తిరిగినట్టుగా ఉండాలి. ఇప్పుడు దీన్ని కూడా నెక్స్ట్ మీరు కొంచెం ఇలా తీసేసుకోవచ్చు కొద్దిగా. అర్థమైందా? కటింగ్లో ఇది ఫోటో దించుకోండి. చూసారా? ఇది ఇప్పుడు మన నార్మల్ బ్లౌజ్కి డాట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఇది 3 ఇంచెస్ ఉంది నార్మల్ బ్లౌజ్కి. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకోవడమే. పెట్టుకొని ఖర్చుని కలుపుకోవాలి. అర్థమైందా? ఖర్చుని కలుపుకొని ఇప్పుడు మనం ఇక్కడ ఎంత వదులుకున్నాము, ఆల్రెడీ బాడీలో 1 ఇంచ్ ఉంది, మళ్ళీ మనం 1 ఇంచ్ని కలుపుకున్నాం. ఆ 2 ఇంచెస్ ఇక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు 3 ఇంచెస్ వదులుకున్న ఇక్కడ పెట్టాలి. అర్థమైందా? పెట్టేసుకుని దాన్ని మనం చేసేసుకోవాలి. అంతే, ఏం లేదు. అంటే ఖర్చులు అదే కుడితే 2 ఇంచెస్ వస్తుంది. చిన్న ముక్కని ఇలా తీసేసుకోవటమే, ఏం లేదు. దీన్ని ఇలా తీసేసుకోవాలి. ఈ ముక్కని ఇలా కొంచెం, అర్థమైందా? ఉండి లేనట్టుగా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని ఒకసారి దీన్ని ఏం చేయాలంటే ఇక చూడండి, ఇలా కొలుచుకోవాలి. కొలుచుకొని ఇది కొంచెం మనకి ఎక్కువ అనిపిస్తుంది, దీన్ని కొంచెం లైట్గా ఇలా మనం తీసేసుకోవాలి. పుట్టిన తర్వాత కూడా తీసేసుకోండి. మరి ఇది మనం ఎక్కించేటప్పుడు రేపు ఉమా చూపిస్తుంది, గుంజొద్దు, ఉన్నట్టుగా ఎక్కించండి. సరేనా? ఇలా మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్ కట్ అనేది. ఇంకా మనకి ముందు ఎక్కువ కావాలి అనుకుంటే ఇక్కడ పెంచుకొని ఇక్కడ కట్ చేసుకోవటం, ఇంకా అంతే, ఏం లేదు. ఓకేనా? ఇది సేమ్ ఏంటి అంటే నార్మల్ బ్లౌజ్ కన్నా కూడా 100% ఇదే మంచిగా ఉంటుంది వేసుకునే వాళ్ళకి. కొంచెం పెద్ద ఏజ్డ్ వాళ్ళు ఏంటంటే అది అలవాటు ఉంటుంది కాబట్టి అలా వేసుకుంటారు క్రాస్ కటింగ్. ఇది అలవాటు అయితే దాని జోలికి పోరు. ఇది కూడా బాగుంటుంది, షేప్ బెల్ట్ ఉండదు, కుట్టే విధానమైన అలకంగా ఉంటుంది. ఇది కటింగ్లో కొంచెం మనకి ఇబ్బంది ఉంటుంది, స్టిచ్చింగ్ ఈజీ ఉంటుంది. సరేనా? ఇది ఉంటుంది. ఇంకా హ్యాండ్స్, ఇంకా నార్మల్ బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇక మళ్ళీ దీన్ని ఇలా అనుకొని మనం ఇలా గీసేసుకొని ఫ్రంట్ నెక్ డౌన్ అనేది చూసుకోవాలి. ఎంత 7 ఉంది, కొంచెం తక్కువే పెట్టుకోవాలి. వెడల్పు ఉంది కదా ఇది మనకి, 7 దగ్గర 6.5 పెట్టుకోవాలి. అర్థమైందా? అలా ఇలా పెట్టేసుకుని 6.5 ఉంది కరెక్ట్గా మనం గీసింది. ఓకేనా? ఇలా ఇప్పుడు దీంట్లో మీకు నచ్చిన షేపు ఇప్పుడు ఇలా పెట్టుకొని కూడా స్ట్రైట్గా మనం ఇలా తీసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా తీసుకోవచ్చు. కానీ కంపల్సరీ మీరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మోడల్ పెట్టాలి. మీకు ఉమా రేపు మీకు హెల్ప్ చేస్తుంది. అందరు సేమ్ మోడల్ పెట్టకుండా బ్యాక్ డిజైన్ అయినా మీకు ఇది మీ సొంతంగా మీ నాలెడ్జ్ ఎంత ఉంది అనేది నేను మీకు ఇచ్చేది ప్రాజెక్ట్ వర్క్ లాగా. అర్థమైందా?
అందరు సేమ్ పెట్టకుండా ముందు నెక్ మార్చండి, వెనక నెక్ మార్చండి. హ్యాండ్స్ కూడా మన వీడియోలు కొన్ని ఉన్నాయి ఉమా దగ్గర. ఒకళ్ళు బాహుబలి హ్యాండ్స్, ఒకళ్ళు రాసి బుట్ట అలా పెట్టండి, సరేనా? కానీ టైం మాత్రం నేను ఈ వారమే ఇస్తాను, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇవ్వను. మళ్ళీ సోమవారం క్లాస్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ వారంలో మీరు కింద పడతారో, పైన పడతారో, నైట్ కుడతారో, ఉదయం కుడతారో తెలియదు. మీరు ఆల్రెడీ బ్లౌజ్ మీద నాలెడ్జ్ వచ్చింది కాబట్టి ఇది ఒక్క వారమే ఇస్తాం మీకు. ఇది మీరు ఒత్తిడి అనుకోండి, మీరు ఏమన్నా అనుకోండి, తర్వాత టైం ఇవ్వను, సరేనా? ఎందుకంటే మనకి ఇంకా చాలా క్లాసులు ఉన్నాయి ముందు రేపు మా కానీ ఒక 1 అవర్ ఎక్స్ట్రా ఉంటుంది. ఇంకా అవసరం ఉండదు మీకు, నాకు తెలిసి ఒక్క బ్లౌజ్కే ఉంటారు, మీరు చేయగలుగుతారు. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలా మా యొక్క క్లాస్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియో కింద ఫస్ట్ కామెంట్లో మాకు సంబంధించిన అడ్రస్ ప్లస్ ఇంకా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. ఫోన్ చేసి మీరు కాంటాక్ట్ అయ్యి మీకు ఆఫ్లైన్ ఎలా ఉంటుంది, ఆన్లైన్ ఎలా ఉంటుంది డీటెయిల్స్ కనుక్కొని మీరు మొత్తం కూడా ఒకసారి వచ్చి విజిట్ చేసి చూసి మీకు చక్కగా అనిపిస్తే జాయిన్ కావచ్చు. ఓకేనా?